మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత నిజామాబాద్ స్థానిక సంస్థకు చెందిన శాసన మండలి సభ్యురాలు, అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారి ఎదుగుతుందో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద నిరుద్యోగ యువకుని బలవన్ మరణానికి కారకుడైనటువంటి ఒక ప్రజాప్రతినిధి విచారణలో ఏదైతుందో నేరం రుజువు కాబడటంతో న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం రిమాండ్ చేయటం, అతని పరామర్శకు వచ్చిన సందర్భంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళ పార్టీ నాయకుడు ఒక నేరారోపణతోని రిమాండ్ చేయబడ్డాడు కాబట్టి పరామర్శకు వస్తే సంతోషం. ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నాయకుడే కానీ కార్యకర్త కానీ ఏదన్నా నేర ఆరోపణతోని రిమాండ్ చేయబడినా లేక ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్నట్టయితే పరామర్శ చేయడం సహజం. ఆమె కూడా పరామర్శకు వస్తే ఇట్స్ బట్ న్యాచురల్, అందులో పెద్ద అదే. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నది. ఇవాళ టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు భయప్రాంతం గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏదైతుందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి. అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ విజ్ఞతగా వదిలేదు. వాళ్ళ గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇవాళ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో మనకు గమనించారు. వాళ్ళ గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో గమనించాలని చెప్పండి. ఇలా ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే రాజేశ్వర రెడ్డి గారు సర్పంచ్ ఒక నిరుపేద నిరుద్యోగ యువత బలహీన వర్గాలకు చెందినటువంటి సాధారణంగా ఒక యువకుడు బలవన్మని చేసుకోవడం అంటే సాధారణ పరిస్థితులు ఎవరు చేసుకో అన్లెస్ ఒక బలీయమైనటువంటి కారణాలు ఉంటే తప్ప. మన హబ్షిపూర్ గ్రామంలో ఏదైతే కిరాణా కొట్టు నడుపుతుంది, రాత్రి 11:30 ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ కొట్టు కంటే కొట్టు ఇల్లు ఒకటే కాదు, కొట్టు సపరేట్ కాదు. వాళ్ళు సిగరెట్ కావాలని చెప్పారంటే రాత్రి 11:30 ఒకటే ఉండే ఈ బలవన్మరణి పాల్పడ్డ శివనాయకు లేట్ నైట్ అని చెప్పని ఆమె ముందుకు రాలేకపోయింది. దానికి ఆమెపై ఇంటిపై దాడి చేసి ఇది ఇమీడియట్ నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినారు. 29th వాళ్ళు డిఎస్పీ గారికి రిపోర్ట్ చేసిండ్రు, సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోలీస్ పీపుల్ హ్యావ్ నాట్ టర్న్డ్ అప్. వీళ్ళు ఏదైతుందో కొంత ఇబ్బందులు గురై సరే ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పుకుందాం అని చెప్పని ఊళ్ళో పెద్ద మనుషులు చెప్పుకున్నారు. రాత్రి 11:30 ప్రాంతం వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు 3 వ్యక్తులు. చేస్తే నెక్స్ట్ డే మనకి 29th నాడు ఏదైతే మా మీద పెద్ద మనుషులు షికాయత్ చేస్తామని చెప్పి మళ్ళీ దాడి సేమ్ పీపుల్ అదే 29th మళ్ళీ వచ్చి ఏదైతుందో 30 నాడు 29 ఆగస్టు 30 నాడు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎస్ఐ గారికి. వాళ్ళు తిరిగి మళ్ళీ మా ఇంటి మీద దాడి చేశారు. ఓ పూల పెద్ద మనుషులు మనం షికాయత్ చేస్తామని చెప్పని మళ్ళీ చూస్తే పోలీసులు మేము విచారణ చేస్తామని చెప్పని they did not act. పోలీస్ స్పందించాలి తక్షణం. నిజంగానే పోలీసు గట్ట తక్షణమే స్పందించి ఉంటే ఈ అమాయక యువకుడు దీంట్లో బలయ్యేవాడు. ఒక విధంగా చెప్పండి, దీనిలో పార్ట్లీ పోలీసు నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పండి. ఇందులో పార్ట్లీ పోలీసు నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పండి. మీన్ టైం ఏదైతుందో సర్పంచ్ గారు ఫోన్ చేసి బెదిరించడం,
నువ్వు కేసు విత్డ్రా చేసుకోకుంటే ఏదైతున్నదో నువ్వు ఎట్లుంటావు చూస్తావు అని చెప్పని ఆ ముగ్గురి పక్షాలు తెలియజేశారు. వాళ్ళు 30th నాడు ఇచ్చిన కంప్లైంట్లో మెన్షన్ చేసి ఆయనక పాపం ఫస్ట్ నాడు ఏదైతుందో నిరుపేద నిరుద్యోగ యువకుడు ఏదైతుందో సారంగపూర్ మండలం పట్టపల్లిలో ఒక చెట్టుకు హ్యాంగ్ చేసుకొని అప్పుడు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జింగ్ పోలీస్ స్టేషన్ ఆన్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ కంప్లైంట్ వాజ్ లాడ్జ్ ఇన్ సారంగపూర్ పోలీస్ స్టేషన్ ఆన్ 1st of October 1/10/2023 నాడు కంప్లైంట్ లాడ్జ్ చేసి అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఆ ముగ్గురు దాడితో పాటుగా సర్పంచ్ గారు కూడా థ్రెట్ చేసేందుకు సర్పంచ్ గారు కూడా థ్రెట్ చేయడంతో నా కొడుకు ఏదైతుందో బలవాన్ మరణానికి పాల్పట్టడం అని చెప్పని ఇది 1/10/2023 నాడు కంప్లైంట్ చేసి అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 29-23 రోజులు రాత్రి 11 గంటలకు మళ్ళీ మా ఇంటికి వెళ్ళి చంపుతానని బెదిరించినారు. ఇంటి విషయం గురించి 39-20 రోజులు జగిత్యాల రూరల్ పిఎస్లో 5 ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా కుటుంబాలందరినీ చంపేస్తామని 5 బెదిరించినారు. మా గ్రామ సర్పంచ్ మారు రాజేశ్వరికి కూడా మమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించినారు. ఇదంతా కంటెంట్. ఇది కోర్టులో ఉన్నది, మార్పు చేయడానికి వీల్లేదు. తర్వాత ఏదైతే ఉన్నదో 14th అక్టోబర్ నాడు ఏదైతుందో విచారణ ప్రోగ్రెస్ లో 14th అక్టోబర్ నాడు ఆ ముగ్గురిని రిమాండ్ చేస్తూ ఈ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వారు పరారీలో ఉండని చెప్పని కోర్టు ఇది ఇవాళ కాదు, 14th October 2023 నాడు వాళ్ళు నివేదించారు. I read out the content. The deceased hanged himself due to afraid of threatenings of accused persons able to A4. Threatenings of accused persons A1 to A4. A4 is the Sarpanch Rajeshwari. A4. And they would kill him if not withdrawn the complaint that filed in the Jagittal Rural Police Station against accused persons A1 to A4. ఆ ముగ్గురు మీద ఏదైతే మీరు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసిందో అది విత్డ్రా చేసుకోకుంటే మేము చంపుతామని చెప్పని ఈ నలుగురు బెదిరించారు. నలుగురు ఆ మొదటి ముగ్గురు నేరం చేసిన వాళ్ళు ఈ సర్పంచ్. ఇది నేను రాసింది కాదు, ఇదే విచారణ పోలీస్ అధికారి గారు 14th October నాడు కోర్టుకు నివేదించిన రిమాండ్ షీట్ 14th October 2023. Thus the A1 to A4 have abetted the deceased to commit suicide. కాబట్టి ఈ A1 to A4 నలుగురు ఏదైతున్నదో ఈ వ్యక్తి బలవన్మరణం చేసుకోవడానికి కారకులు అని చెప్పి పేర్కొంది. ఇది అన్నాడు 14th October 2023. ఇది మీకు రాలేదు, ఇది ఇస్తాను. అది ఓన్లీ దానిలో వచ్చి సింపుల్ సెంటెన్స్ అక్యూజ్ అని ఉన్నది, రిమాండ్ షీట్ కంటెంట్ కూడా ఉంది. మళ్ళీ ఇంకేమన్నారు, thus the accused A1 to A3 committed this offence punishable under section 448 435 reading 34 APC and A4 అంటే ఎవరు, ఈ సర్పంచ్ గా. ఇది ఎప్పుడు ఇచ్చింది, 14th October 2023. 14th October 2023 నాడు ఇదే విచారణ అధికారి గారు, ఇదే సబ్ ఇన్స్పెక్టర్, ఇదే డిఎస్పీ గారు, ఇదే సబ్ ఇన్స్పెక్టర్, ఇదే డిఎస్పీ గారు నివేదించింది రిపోర్టింగ్. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. డెఫినెట్లీ ఇట్స్ ఫ్రెండ్లీ పోలీస్. నేను మేడం గారు ఏదైతుందో ఫ్రెండ్లీ పోలీస్ అన్నదో డెఫినెట్లీ ఇట్స్ ఫ్రెండ్లీ పోలీస్. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే ఇవాళ A4 పై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా, సర్పంచ్ గారిపై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా వాళ్ళు 14th October 2023 నాడు నేరం నిర్ధారణ జరిగినట్టు పేర్కొని రిమాండ్ షీట్ ఫైల్ చేసి కూడా మొదటి ముగ్గురిది అతన్ని ఏదైతుందో పరారీ చూపాయి. అదేంటి అప్స్కాండి పరారీ చూపెట్టి దయచేసి గమనించండి. ఇదే సర్పంచ్ గారు ఎన్నికల్లో ఏదైతుందో గ్రామంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ
till 28th of December ఎలక్షన్స్ మనకు తెలుసు కదా, రిమైండ్ చేసి 14th October అంటే 2.5 మాసాలు ఏదైతుందో ఇదే సర్పంచ్ గారు ఎన్నికల ప్రక్రియలో ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు ఏదైతుందో బిఆర్ఎస్ నాయకుడిగా సర్పంచ్ గా ఏదైతుందో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్లో ఇది గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు, గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు. సర్పంచ్ గారు ఊళ్ళో ఉన్నది కూడా మన పోలీస్ వ్యవస్థ తెలిసి రావడం లేదు. దయచేసి చూడండి, ఊరి సర్పంచ్ పెద్ద మనిషి గ్రామంలో ఉన్నది కూడా పోలీస్ వ్యవస్థ తెలిసి రావడం లేదు. అప్స్కాండింగ్ పరారి. అందుకే మేడం గారు ఇది ఒకటి మాత్రం సత్యం చెప్పింది, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పారు. డెఫినెట్ వాజ్ ఫ్రెండ్లీ పోలీస్ విత్ ది బిఆర్ఎస్ పార్టీ. దట్స్ వై బిఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఏదైతుందో వాళ్ళ కనుసన్నల్లో ఉన్నప్పటికీ కూడా నేరం నిర్ధారణ అయినప్పటికీ కూడా ఏదైతుందో అతని అదుపులోకి తీసుకోకుండా ఎన్నికల్లో ఆయన వెసులుబాటు కల్పించడానికి కొరకు ఏదైతుందో అప్స్కాండ్ చూపెట్టి ఇంతకంటే ఏం కావాలా? బేసిక్ ఏదైతుందో ఫర్ డిలే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలంటున్నాను. నేను గౌరవ ఎస్పీ గారికి ఏదో విజ్ఞప్తి చేస్తున్నాను, అసలు ఇందులో ఎందుకు జాప్యం జరిగింది? మరి సర్పంచ్ గారి గ్రామంలో అందుబాటులో లేకుండేనా? వై హీ వాజ్ నాట్ అప్రహెండెడ్? నువ్వు 14 నాడు ఏదైతే మొదటి రిమాండ్ షీట్ ఫైల్ చేస్తే దీనికి 3 మాసాలు టైం పట్టింది. నార్మల్లీ ఎనీ ఇన్వెస్టిగేషన్ షుడ్ టేక్ ప్లేస్ విత్ ఇన్ 3 months. డిసెంబర్ చివరిలోగా ఇన్వెస్టిగేషన్ విషయాలు ముగియాలి. ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అంటున్నాను. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి యొక్క నిరుద్యోగ యువకుడు ఏదైతుందో గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం యొక్క దాష్టికానికి దౌర్జన్యానికి ఏదైతుందో బ్రతకలేక చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి అదే గ్రామంలో ఏదైతుందో దయచేసి దాష్టికాలకు భయభ్రాంతులకు గురై ఏదైతుందో ఇలా ప్రాణం అర్పించుకున్నాయి. నాకు ఆశ్చర్యం అని చెప్పాడు. ఇప్పుడు కవిత గారు కూడా ఒక తల్లి, ఒక ఆడబిడ్డ, ఒక మాతృమూర్తి అని చెప్పంట. నువ్వు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పరామర్శించు, కానీ ఆ తల్లి హృదయం ఏదైతుందో ఏ విధంగా ద్రవించింది, ఒక కొడుకును కోల్పోయేందుకు నువ్వు ఆలోచన చేయాలి. ఒక తల్లిగా, ఒక కన్న తల్లి ఏదైతుందో గ్రామస్తుల దాష్టికానికి, పెట్టుబడిదారుల దాష్టికానికి ఏదైతుందో అధికార పార్టీ దాష్టికానికి, పోలీస్ విశ్లేషణకు, పోలీస్ నిర్లక్ష్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఏ ఫ్రెండ్లీ పోలీస్ నెపంతో అధికార పార్టీకి తొత్తుగా మారినటువంటి యొక్క పరిస్థితులలో నా కొడుకు జీవితాన్ని ఏదైతుందో మరి అర్పించుకుంటే త్యాగం బలవన్ పాలైనా నేను నిజంగా అప్రిషియేట్ కవిత గారు ఏదైతుందో ఆ కన్న తల్లిని కూడా పరామర్శించి అప్రిషియేట్ చేస్తున్నాయి అంటున్నాను. నువ్వు జైలుకు పోయేదైతుందో నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుని పరామర్శిస్తూ నువ్వు జైలుకు పోయేదైతుందో నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఆ నేరం కూడా సామాన్యమైన నేరం కాదు. ఒక వ్యక్తి బలవన్ మరణానికి కారణమైనటువంటి ఒక నేరం 306 IPC ఏదో సాధారణ పెట్టి కేసు కాదు. ఇది ఇవాళ నమోదు చేయబడ్డ కేసు కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదు చేయబడ్డ కేసు కాదు. దిస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 1st October. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే పరారీలో పేర్కొన్నాడో ఆయన నేరం నిర్ధారణ అయినట్టు ఏదైతే 14th October 2023కి మొదటి రిమాండ్ లో పేర్కొన్నారు. వాళ్ళకు లీగల్ సలహాదారులు ఉన్నారు. ఆ మృతి చెందినటువంటి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఆ కన్న తల్లిని ఓదార్చి ఎవరైనా కానీ కన్న కొడుకులు పోడగొట్టుకుందే కారణం ఏదైనా కానీ ఆ కన్న కొడుకులు పోడు ఆ కొడుకు వస్తాడే వల్ల ఈ రాజకీయ కారణాలతో నెపం నెట్టుకుంటూ ఒక కన్న తల్లి హృదయం ఏది ఇస్తుందో ఏ విధంగా
తెలిస్తే పోయిన 25 ఏళ్ళ కొడుకే అంటున్నా. 25 ఏళ్ళ కొడుకు వాడు కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాడు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ జీవితం 25 ఏళ్ళ కొడుకు బలహీన వర్గాలు నిరుద్యోగ యువకుడు ఏదైతుందో వీళ్ళ ఆత్మత్యాగం మన పాల్పడంటే దయచేసి పరిస్థితులు ఊహించండి చెప్పండి. ఎంతలో రాజకీయ కోణం మీద మానవత్వం లేదా మీకు? ఎంతో రాజకీయ కోణంతో మానవత్వం లేదా అని చెప్పి అంటూ నేను ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి చెప్పంటున్నా. దయచేసి ఏదైనా ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వాపరాలు వాస్తవాలు గ్రహించి ఆరోపిస్తే సంతోషం. మీ పరామర్శకు మేము భిన్నం కాదు. అది ఏ ఆరోపణ అయినా కానీ ఏదైతుందో మీ పార్టీ వ్యక్తి కాబట్టి నేచురల్ గా మీరు సంఘీభావం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ అంత మాత్రం వాస్తవాలను అయితే మనం గ్రహించాలి. ఏ పరిస్థితిలో ఎటువంటి యొక్క ఆరోపణ ఎదుర్కొంటుండు, దాని పూర్వాపరాలు ఏంటి, ఆ తల్లిని ఓదార్చి వాస్తవాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుండే. ఆ బాధ్యత మీకు లేదా? నువ్వు జాగృతి అధ్యక్షురాలు అమ్మా. ఒక సాధారణ రాజకీయ నాయకురాలు కాదు వాళ్ళ అమ్మగారు సాధారణ రాజకీయ నాయకులు కాదు. జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. జాగృతి ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి అంటున్నా. ఇదే మీ స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యం. మీరు ఇప్పటికే స్వతంత్ర వ్యవస్థతో ఏదో విచారణ చేయించండి అమ్మా. ఇది డెఫినెట్లీ అసలు వాస్తవంగా ఇతని చావుకి ఏదైతుందో పార్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. పోలీస్ గట్ట సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ పిల్లోడు పల్లి కాకపోతుందని చెప్పండి. పోలీస్ నిర్లక్ష్యం బికాస్ ఆఫ్ పోలీస్ ఫ్రెండ్లీ విత్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీసు కాబట్టి ఏదైతుందో గ్రామంలో ఒక సర్పంచ్ గారు గ్రామంలో లేడు, అప్స్టాండింగ్ లో పరారీలు చెప్పంటే మరి ఆ ఎస్పీ గారు విచారణ చేయాలని అంటున్నా. ఎస్పీ గారు విచారణ చేయాలి. 14th Octoberకి వెళ్ళేది టిల్ ఈజ్ అరెస్టెడ్ ఆన్ 17th is arrested till he is arrested 17th అంటే 3 మాసాలే. 3 మాసాలు ఏది ఇస్తుందో ఒక గ్రామ సర్పంచ్ గారు ఏది ఇస్తూ పోలీసు దొరకకుండా ఆయన ఎన్నికల్లో ప్రధాన ఇన్ఛార్జ్ అక్కడ ఇప్పటికైనా వాస్తవం గ్రహించండి. గతంలో మీరే విధంగా ప్రవర్తించిన అందరూ అట్లా అనుకోకుండా అంటున్నా. మాకే ప్రజా జీవితం వాళ్ళ కొత్త కాదు. నాకు అధికారం కొత్తది కాదు. నేను ప్రజా జీవితంలో అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో, అధికార పార్టీలో బాధ్యత నిర్వర్తించిన ప్రతిపక్ష పార్టీలో బాధ్యత నిర్వర్తించి ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం శాశ్వతం కాదు. కానీ మా ఆలోచన విధానం శాశ్వతం అంటున్నాం. మా ప్రజా సంబంధాలు శాశ్వతం చెప్పంటున్నా. మా ఆలోచన విధానం శాశ్వతం చెప్పంటున్నా. అందరు మీలాగా అనుకుంటే ఎట్లమ్మా? అందరు మీలాగా అనుకుంటే ఎట్లమ్మా అంటున్నా. యాక్చువల్లీ ఈ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే గారు మాట్లాడి వాళ్ళ కార్యకర్త కాబట్టి మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ కాలేనే. ఆ గ్రామ మా దామోదర్ రెడ్డి గారు రెస్పాండ్. ఎప్పుడైతే నన్ను ఉటంకిస్తూ జీవన్ రెడ్డి గారు కక్షపూర్తి వివరిస్తుందంటే నాకు ఆశ్చర్యం కలిగినప్పుడు జీవన్ రెడ్డి గారు కక్షపూర్తి వివరిస్తే నీ వాళ్ళు ఇట్లా ఉండకూడదు అని చెప్పండి. తప్పు చేసి కూడా తప్పు అన్నదంటే ఇట్లా అంటున్నాను. మీరు ఎన్ని దోపిడీలు చేశారు సహించుకుంటూ ఉండమంటారా? వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికి తీయాలని చెప్పి కోరుతుంది తప్ప అనాలి. మిషన్ భగీరథ జరిగిన కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్ప అనాలి. యాదాద్రి పవర్ ప్రాజెక్టు జరిగిన కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్ప అనాలి. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఈ కమిషన్ కక్కుర్తితో అప్పులు ఒప్పులు నెట్టడం జరిగింది అది వెలికి తీయాలని చెప్పి కోరుతున్నాం తప్ప అనాలి. నాకు ఆ బాధ్యత లేదా?
ఇటు వాస్తవాలు మాట్లాడి కక్షపుతారు మాట్లాడుతున్నా ఇక సరవలసే చరిత్ర బాగున్నది. మీరు ఇప్పుడే గింతగా ఉలికి పడితే మరి రాబోయే దినాల్లో ఇక మీ ఎన్ని భాగవతాలు చూడాల్సి వస్తుందో. అన్ని వెలికి వస్తాయి, ఏది దాగదు, అన్ని వెలికి వస్తాయి మీ భాగవతాలన్నీ. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా ముందు మీ స్థితిగతులు ఏ విధంగా ఇవ్వాలి, ఏ స్థితిగతులు బిఫోర్ 2014 what were you, బిఫోర్ 2014 what were you, టుడే వాట్ యు ఆర్. 2014 పూర్వం ఈ స్థితి ఆర్థిక స్తోమత ఇవ్వాలేంటి? మరి ఆ విధంగా ఆర్థిక స్తోమత పెంచుకునేటటువంటి ఒక మార్గాలు అందరికి చూపెడితే బాగుంటుంది కదమ్మా. మీ ఇంటెలెక్చువాలిటీ, మీ మేధస్సుతో మీరు పైకి రావద్దమ్మా. మీకున్న మేధస్సుతో ఏది ఇస్తుందో మీరు వందలు వేల కోట్లకు అధిపతి కావచ్చు. మీకు అందులో కొద్దిగా సామాన్య ప్రజానికాన్ని కూడా ఆ మేధస్సులో కొంత భాగం ఇట్లా పైకి రావచ్చురా నా లెక్క మీరు అని చెప్పి చూపెట్టి మంచిగుంటుంది కదమ్మా. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకే, మీ కుటుంబం కొరకే కాదు కదా. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకు, మీ కుటుంబం కొరకే కాదు కదా. సామాన్య ప్రజానికం కూడా ఏదైతుందో ఆ ఫలాలు పొందాలవుద్దమ్మా. మీరు వందలు వేల కోట్లకు అధిపతులు అయితే మొత్తం తెలంగాణ బాగుపడ్డేటేనమ్మా. మీరు విలాసవంతమైన జీవితం గడిపితే అందరూ అటువంటి విలాసవంతమైన జీవితం గడిపినట్టేనా? వాస్తవాలు మాట్లాడితే ఎందుకు కులికిపాడు అంటారు, వాస్తవాలు మాట్లాడి ఎందుకు కులికిపాడు చెప్పంటాడు. గ్రహించండి, తెలుసుకోండి, గతంలో జరిగే పొరపాటు తెలుసుకోండి. యు రియలైజ్. పశ్చాత్తాపం. యేసుప్రభువు ఏం చెప్పిండో, పశ్చాత్తాపాన్ని మించినటువంటి యొక్క శిక్ష ఇది లేదన్నారు. మీరు మరణం చేసుకోండి, మీతో ఏంటి పొరపాటు జరిగింది, పశ్చాత్తాపం. అని ఇది మాతో పొరపాటు జరిగింది, ఇది జరిగి ఉండవలసింది కాదు, చేసి ఉండవలసింది కాదు. You go back to 2014. You go back to your original position 2014. తెలిసి వస్తామా మీకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మీ ఏంటి, మీ స్థితిగతులు, ఆర్థిక స్తోమత ఒక్కసారి అక్కడికి పోండి, తెలిసి వస్తుందని చెప్పంటారు. మీరు మీ కుటుంబం బాగుపడగానే మొత్తం రాష్ట్రంలో బాగుపడేది బంగారు తెలంగాణ. ఎవడి బంగారు తెలంగాణ? నీకు, నీ కుటుంబానికి బంగారు తెలంగాణ. ఎవరికి వచ్చిన బంగారం వడ్డాలాలు? మీకు వచ్చిన తల్లి. ఎవరికి వచ్చిన బంగారం వడ్డాలాలు? పోయి చూద్దాం. మా సామాన్య కుటుంబాలను ఎవడ బంగారం వడ్డాలని పెట్టుకుంటున్నారు. మెడలో పుస్తలేవమ్మా, మెడలో మెడలు కట్టుకుంటారుగా, అది బంగారు పుస్తలు అని చెప్పండి. మీరు బాధ్యులు కాదా దీనికి? మీరు ఒక బాధ్యత గల నాయకులు, సాధారణ నాయకులు కాదు. మీరు అందరిలాగా మీరు సాధారణ నాయకులు కాదు. జాగృతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ, ఏ రాజకీయ కాంక్ష లేని స్వచ్ఛంద సంస్థ జాగృతి. జాగృతి అనేది ఏ రాజకీయ కాంక్ష లేని సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థకు మీరు అధిపతి. ఆ హోదాలో మాట్లాడింది దయచేసి. ఆ కన్న తల్లి హృదయం ద్రవిస్తుంటే, కొడుకులు కోల్పోయి 20 సంవత్సరాల కన్న కొడుకులు కోల్పోయి ఆ తల్లి హృదయం ద్రవిస్తుంటే, ఆ మాతృమూర్తిని ఏదైతుందో ఒక తల్లి, నువ్వు కూడా ఒక తల్లివి కదమ్మా. ఒక ఆడబిడ్డ ఆలోచన చేయాలి, బాధ మీకు లేదమ్మా. సారీ, నాకు నిజం కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ రాజకీయాలు ఎందుకు అర్థం కదా. ఆమెకి తెలియదు ఇంతసేపు చెప్పింది ఏందో. నేను ఎవరో రాజునట్టు కడవ నేను ఇంతసేపు చెప్పింది ఏంటి? వాడు 1 అక్టోబర్ నేరం జరిగితే 14 అక్టోబర్ నేరం నిర్ధారణ అయితే ఎన్నికల్లో అతడు పాల్గొనే విధంగా వెసులుబాటు కల్పించి 3 మాసాలు నిరీక్షించి బీఆర్ఎస్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీ వ్యవహరించి ఇంకో పోలీస్ అంటారు. నేను విచారణ ఏమంటున్నాను? నేను మేడం డిమాండ్ చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. వై ది పోలీస్ ఫెయిల్డ్ ఇన్ అప్రహెండింగ్ దట్ ఫెలో? ఆ సర్పంచ్ అరెస్ట్ చేయడం లోపల నువ్వు ఎందుకు పోలీస్ ఇండక్షన్ చేసింది? దయచేసి గౌరవ ఎస్పీ గారు ఏదైతుందో మీరు విచారణ చేపిస్తారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఆమె కాదు, నేను డిమాండ్ చేస్తున్నా అంటున్నా. నేను అన్ని వాళ్ళు అనుకుంటే ఇట్లా ఇది ఎవరి ఫ్రెండ్లీ పోలీస్ కనబడుతుంది కదా. మీరు కూడా తెప్పించుకోండి కోర్టుకెళ్ళి.
నేను దీన్ని మ్యానిపులేట్ చేసిన అనుకుంటే మీరు కోర్టుగా డాక్యుమెంట్ తెప్పించుకోండి. గతంలో మాత్రం అన్యాయం చెప్పాలంటే మీ లక్ష్యం ఉన్నాయి నాయన, మీ జోలికి పోతులన్నీ దాన్ని ప్రతిగా ఇది చేస్తున్నాను అని చెప్పాను, ఆయన మాట్లాడలేదు కాబట్టి నేను వాడి జోలికి పోతులేని అని చెప్పట్ట అంటున్నా. అతను ఏది డెఫినెట్లీ రైట్ ఎస్పీ గారిని రాయబోతున్నా. ఎప్పుడైతే 14th October నేరం నిర్ధారణ జరిగినట్టు మీ రిమాండ్ షీట్ లో పేర్కొన్నారో, ఆయన బీయింగ్ ఎ సర్పంచ్ when he was available in the village and when he has actively participated in the elections, why is not apprehended? అసలు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు నిర్లక్ష్యం చేసిండు? ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా, మీరు ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా? అదే ఎన్నికల్లో ప్రచారం వెసులుబాటు కల్పించింది ఎవరు? ఈ పోలీసు వ్యవస్థ అంటూ నేను. డెఫినెట్ రైట్. ఈ జాప్యానికి కారణం ఏంటి? ఎవరు? ఈ సర్పంచ్ గారు ఎక్కడ అప్స్టాండింగ్ ఉన్నాడు? ఆయన సాధారణ పౌరుడు కాదు, ఎక్కడో తప్పిపోయాడు కాదు, ఎవరిని తెలియనోడు కాదు. ఊళ్ళో సర్పంచ్, ఊళ్ళో పెద్ద మనిషి, మీటింగ్ అటెండ్ చేస్తాడు, కార్యాలయం తిరుగుతాడు, ఎలక్షన్ యాక్ట్ ఉంటాడు, ఇక ఏజెంట్ ఉండవు నాకు తెలియదు. నీకేది కాదు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాడు అవునాడే, ఈ పోలీసులతో ఉంటాడు మాట్లాడుకుంటా. మరి ఇంతకంటే అన్యాయం ఏముంటది? పోలీసు ఎవరికి వెసులుబాటు కల్పించింది? ఏ రాజకీయ పార్టీ వెసులుబాటు కల్పించింది?